మూగజీవులకు మండు వేసవిలో తిండి గింజలు ఆహారముగాను మరియు కొద్దిగా ఒక పాత్రలో నీరు పోసి జీవ వైవిధ్యం కాపాడాలని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రము, మజ్జిగ చలివేంద్రము మరియు పశువుల చలివేంద్రములను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అమృతహస్తాలతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడలో ఉన్న శ్రీరామకృష్ణ అద్వైత ఆశ్రమ వేదాంత ఆచార్య శ్రీ స్వామి కృష్ణానంద, బవుల్లాల్ జైన్, రమేష్ జైన్, అంబల్లాల్ జైన్, రిటైర్డ్ ఆర్టీసీఓ రామచంద్రరావు, తురుగా సూర్యరావు, స్టేట్ మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ ఎండి జహూరుద్దీన్ జిలానీ, ఉమర్ అలీషా పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ హుషేన్ షా ముఖ్య అతిథులుగా పాల్గొని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారి అమృత హస్తములతో మజ్జిగను స్వీకరించారు. బవుల్లాల్ జైన్, విజయ్ జైన్, ఎంఎస్ఎన్ చార్టీస్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ కాశీ వెంకటేశ్వరరావు విశిష్ట దాతలుగా వ్యవహరించారు. స్వామి కృష్ణానంద మాట్లాడుతూ డాక్టర్ ఉమర్ అలీషా గారు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మహోన్నతమైనవని వారు శ్లాఘించారు. మానవ కళ్యాణం కొరకే కాకుండా జీవరాశి మనుగడ కోసం ప్రయత్నిస్తున్న మీ కార్యకర్తలకు కూడా భగవంతుడు ఆశీర్వచనాలు లభించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేయండి, స్లోగా వేయండి. డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మజ్జిగ చలివేంద్రం మరియు పక్షుల చలివేంద్రం మరియు పశువుల చలివేంద్రాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి బవర్లాల్ జైన్ గారు, కృష్ణానంద్ గారు, స్వామి కృష్ణానంద్ గారు, మరి మన జైన్ ప్రెసిడెంట్ గారు రమేష్ గారు, జిలానీ గారు, రమేష్ సంఘవి గారు, మరి సూర్యారావు గారు, సలాం చౌదరి గారు, సాన్వాస్ గారు, ఈ విధంగా అంతా కలిసి ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ వేసవికాలంలో 3 నుంచి 5 లీటర్లు నీరు ప్రతిరోజు తాగవలసి ఉంటుంది. ఇందువల్ల అన్నప్పుడు వేసవి తాపానికి మన శరీరంలో ఉండేటువంటి నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. తద్వారా వడదెబ్బ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆ వడదెబ్బ నివారించడానికి ప్రతి ఒక్కరూ 3 నుంచి 5 లీటర్లు నీరు తాగలిగినట్లయితే మనకి శారీరక ఆరోగ్యం ఏర్పడుతుంది. మన మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ వేసవికాలంలో ఈ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. మరియు మన దాహార్తులు తీర్చడానికి ప్రతి ఒక్కరూ వారి వీధుల ముందు చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పక్షులకు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. అవి కూడా మోగజీవులు, అది భాష రావులు, అందువల్ల అవి చెప్పలేవు. కనుక మనం వాటి గురించి ప్రత్యేకించి ఒక ట్రేలో మనం నీళ్లు మన ఇంటి ముందు పెట్టినట్లయితే పక్షులు వారికి కావలసిన సమయంలో వచ్చి తాగి వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా చిరుధాన్యాలు కూడా మనం పెట్టినట్లయితే
పక్షులు ఆ చిరుధాన్యాలు తిని నీరుని తాగి ఆనందంగా సంతోషంగా అవి భగవంతుడిని ప్రార్థించి మనం వారి ద్వారా ఆశీస్సులు పొందేటువంటి పక్షుల ద్వారా ఆశీస్సులు భగవంతుని యొక్క ఆశీస్సులు పొందే అవకాశం ఉంది. కనుక భగవంతుడికి మనం సేవ చేసుకోవడం అంటే తోటి మానవుడికి సేవ చేయటమే. తోటి మానవుడికి సేవ చేయడం ద్వారా భగవంతుడికి సేవ చేసినట్లు అవుతుంది. అందుచేతే మానవ సేవే మాధవ సేవ అని చెప్పబడేటువంటి ఆర్యోక్తిని మన దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క సేవా దృక్పథంతో సమాజంలో మనుగడ సాగించగలిగినట్లయితే మనందరి జీవనాల్లో కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు మనందరికీ ఏర్పడతాయి. ఇంకా ఈ యొక్క పశువుల చలివేంద్రాలు, పశువులకు చలివేంద్రాలు, మనుషులకు చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ఈ సృష్టిలో ఉండేటువంటి జీవరాశికి మనం సేవ చేసినట్లు అవుతుంది. జీవరాశికి సేవ చేయడం అంటే భగవంతునికి సేవ చేయటం. కనుక ఈ యొక్క మహోన్నతమైనటువంటి అవకాశాన్ని వేసవికాలంలో మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా మన సమాజంలో శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందంగా మనందరం జీవించాలి. భగవంతుడు ప్రసాదించినటువంటి జన్మను మనం సార్థక్యం చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. చాలా చక్కటి అంకురార్పణ చేశారు. ఈరోజు ఈ మెయిన్ రోడ్లో ప్రయాణికులుగా వెళ్తున్నటువంటి మన మిత్రులు, సోదరులు అయినటువంటి తోటి ప్రయాణికులందరికీ కూడా చలివేంద్రం ద్వారా ఇత్యాది అవసరమైనటువంటి విషయాల ద్వారా, వస్తువుల ద్వారా వారికి సేవ చేస్తూ మీరందరూ కూడా కృతార్థులు కాగలరని ఆశిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నా పైన వేదికని పంచుకుంటున్నటువంటి పెద్దవారందరికీ కూడా నమస్కరిస్తూ అందరూ కూడా సర్వ చెయ్యి వేస్తే సంఘటిత శక్తే ఈశ్వరీయమైన శక్తిగా మారుతుంది. వాట్ వీ కెన్ డూ, వీ విల్ డూ అండ్ వీ విల్ అచీవ్ దట్ అనే నిదానంతో మనం ముందుకు వెళ్దాము. మీ అందరికీ కూడా శుభం భూయాస్. హరి ఓం. స్వామి కృష్ణానంద గారు, అలాగే బావర్లాల్ జైన్ గారు, వాళ్ళకి ఒక కవర్ కూడా ఇవ్వండి, ఖాళీ కవర్ ఇవ్వండి. అందరూ పెట్టుకుంటారు. అందరూ కూడా పెద్ద కవర్లు ఉన్నాయి, చూడండి సార్, పెద్ద కవర్లు ఉన్నాయి, ఖాళీ కవర్లు. అలాగే త్వరగా సూర్యారావు, రమేష్ జైన్ గారు తీసుకోండి. రమేష్ జైన్ గారు ఇలా ఇక్కడ తీసుకోండి. రమేష్ జైన్ గారు రండి, తీసుకోండి సార్. రామచంద్ర ఇవ్వండి. ఒకసారి అందరూ నిలబండి, మైక్ ఈ పట్టుకుని ఒకసారి బాధ్యతలు తీసుకురేది అయ్యగారు పట్టుకుంటారు. అందరూ ఒకసారి నిలబండి. దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని వేదం చెప్పింది. వివేకానంద వారు దాన్ని ఈ కాలానికి కొత్త 4 పదాలు చేశారు. ఏంటవి? మూర్ఖదేవో భవ, దరిద్రదేవో భవ, రోగిదేవో భవ, మానవదేవో భవ. సకల ప్రాణులలోనూ ఆవశ్యకతని అనుసరించి ఎవరికైతే అజ్ఞానం ఉందో వాళ్ళకి జ్ఞానాన్ని బోధించి, ఎవరికైతే రోగులుగా ఉన్నారో వారు మనమే ఇంకొక రూపంలో ఉన్నాం, వారికి వైద్య సేవలు అందించండి. ఎవరికైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చడం ద్వారా మనము ప్రాణికోటిని ఈశ్వరుడుగా భావన చేస్తుంది. వర్క్ ఈజ్ వర్షిప్. టు సర్వ్ ఈజ్ అవర్ రైట్. షేరింగ్ అండ్ కేరింగ్ ఈజ్ ద లా ఆఫ్ లైఫ్. వేదంలో ఒకటే చెప్పింది, షేరింగ్ అండ్ కేరింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద లా ఆఫ్ లైఫ్. మన సాటి ప్రాణులందరిలోనూ, జీవులందరిలోనూ కాదు జగదానంద గారు స్వామి బద్దీలు బాగుంటున్నారు. ఓకే అండి. డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మజ్జిగ చలివేంద్రం మరియు పక్షుల చలివేంద్రం మరియు పశువుల చలివేంద్రాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి బావర్లాల్ జైన్ గారు, కృష్ణానంద్ గారు, స్వామి కృష్ణానంద్ గారు, మరి మన జైన్ ప్రెసిడెంట్ గారు, రమేష్ గారు, జిలానీ గారు, రమేష్ సంఘీ గారు,
మరి సూర్యారావు గారు, సలాం చౌదరి గారు, శ్రీనివాస్ గారు ఈ విధంగా అంతా కలిసి ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ వేసవికాలంలో 3 నుంచి 5 లీటర్లు నీరు ప్రతిరోజు తాగవలసి ఉంటుంది. ఇందువల్ల అన్నప్పుడు వేసవి తాపానికి మన శరీరంలో ఉండేటువంటి నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. తద్వారా వడదెబ్బ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆ వడదెబ్బ నివారించడానికి ప్రతి ఒక్కరూ 3 నుంచి 5 లీటర్లు నీరు తాగలిగినట్లయితే మనకి శారీరక ఆరోగ్యం ఏర్పడుతుంది. మన మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ వేసవి కాలంలో ఈ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. మరియు మన దాహార్తులు తీర్చడానికి ప్రతి ఒక్కరూ వారి వీధుల ముందు చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పక్షులకు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. అవి కూడా మోగజీవులు, అవి భాష రావులు, అందువల్ల అవి తప్పలేవు. కనుక మనం వాటి గురించి ప్రత్యేకించి ఒక ట్రేలో మనం నీళ్లు మన ఇంటి ముందు పెట్టినట్లయితే పక్షులు వారికి కావలసిన సమయంలో వచ్చి తాగి వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా చిరుధాన్యాలు కూడా మనం పెట్టినట్లయితే పక్షులు ఆ చిరుధాన్యాలు తిని నీరుని తాగి ఆనందంగా సంతోషంగా అవి భగవంతుడిని ప్రార్థించి మనం వారి ద్వారా ఆశీస్సులు పొందేటువంటి పక్షుల ద్వారా భగవంతుని యొక్క ఆశీస్సులు పొందే అవకాశం ఉంది. కనుక భగవంతుడికి మనం సేవ చేసుకోవడం అంటే తోటి మానవుడికి సేవ చేయటమే. తోటి మానవుడికి సేవ చేయడం ద్వారా భగవంతుడికి సేవ చేసినట్లు అవుతుంది. అందుచేతే మానవ సేవే మాధవ సేవ అని చెప్పబడేటువంటి ఆర్యోక్తిని మన దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క సేవా దృక్పథంతో సమాజంలో మనుగడ సాగించగలిగినట్లయితే మనందరి జీవనాల్లో కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు మనందరికీ ఏర్పడతాయి. ఇంకా ఈ యొక్క పశువుల చలివేంద్రాలు, పశువులకు చలివేంద్రాలు, మనుషులకు చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ఈ సృష్టిలో ఉండేటువంటి జీవరాశికి మనం సేవ చేసినట్లు అవుతుంది. జీవరాశికి సేవ చేయటం అంటే భగవంతునికి సేవ చేయటం. కనుక ఈ యొక్క మహోన్నతమైనటువంటి అవకాశాన్ని వేసవికాలంలో మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా మన సమాజంలో శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందంగా మనందరం జీవించాలి. భగవంతుడు ప్రసాదించినటువంటి జన్మను మనం సార్థక్యం చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు.